సార్ నమస్తే సార్. నమస్కారం అండి. పేర్ని నాని ఈ మధ్యన మళ్ళీ విజృంభిస్తున్నాడు. ఆయన నోటికి అడ్డు లేకుండా మాట్లాడుతున్నారు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా 76 ఏళ్ళు దాటిపోయినాయి, ఇంకా ఎన్ని రోజులు బతుకుతాడని చెప్పేసి, ఆయన్న పాత్రుని తొందరలోనే చచ్చిపోవాలి, ఇంకెప్పుడు చచ్చిపోతాడని చెప్పేసి, 80 ఏళ్ళు దాటిపోయినాయని చెప్పేసి, సో ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో అసలు మరి ఈయన గురించి ఏం చెప్తారు? ఆయన ఏమనుకుంటున్నారు, ఎందుకోసం ఈ విధంగా అంటున్నాడు అనుకోవచ్చు? కాదు, ఇంత దరిద్రంగా తయారయ్యాడు మనిషి. రాజకీయాల్ని కలుషితం చేసినట్టు ఎవడైనా ఉన్నాడంటే పేర్ని నాని. ఎలాంటి ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం, వ్యక్తిగత అసనానికి పాల్పడడం, వేరే దుర్మార్గుడైన వాడు ఎవడైనా ఉన్నాడంటే పేర్ని నాని రాజకీయాల్లో. చావు పుట్టుకులు మన చేతిలో ఉందా? 20 సంవత్సరాలోడు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నాడు. ఈ సన్నాకి తెలుసో తెలియదో. నిజంగా అలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారిని? ఇప్పుడు 85 సంవత్సరాలు ఉన్నా ఇంకో 10 సంవత్సరాలు బతకాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. ఎందుకు? ఆయన అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలని. రాష్ట్రాభివృద్ధికి రాజకీయ అనుభవం, రాజకీయ దురంధరుడు ఎవడన్నా ఉన్నాడంటే ఇప్పట్లో ఇండియాలో చంద్రబాబు నాయుడు. రాజకీయంలో ఎక్కువ అనుభవం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. ఇంకో 10 సంవత్సరాలు ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్లానింగ్స్, ఆయన విజనే వేరుగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంకా బతకాలి ఇంకో 10 సంవత్సరాలు అని చెప్పి కోరుకుంటారు. సార్, ఇప్పుడు పేర్ని నాని వైసీపీ పార్టీకి అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఒక పట్టిన చీడపూరు కాని విధంగా కూడా అంటున్నారు. నిజం అనుకోవచ్చా? 100% చీడపురుగే కాదు, 2-3 పురుగులు కలిపి తయారైతే ఎలా ఉంటుందో అలాంటి దరిద్రమైన పురుగు అన్నమాట పేర్ని నాని. ఎంత నీచుడంటే అసలు చిన్న పెద్ద గౌరవం ఇదేం లేదండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడేశాడు. ఉచ్చనీచాలు వద్దు. ఎవరినైనా సరే ఎంత మాట అయినా సరే అనేయడం. కాపు కులాన్ని కూడా పెద్ద మాట అనేసాడు ఈ సన్నాసి. నేను కూడా కాపోడినేరా అంటున్నాడు. నువ్వు కాపోడు అయితే మూసుకుని కూర్చోవాలా, అంతేగాని ఇష్టం వచ్చినట్టు కులాన్ని ఎందుకు మాట్లాడతారా? చెప్పు తగిందా కొడతారు ఎవరన్నా కానీ. నిజంగా చాలా విషయాల్లో రాజకీయాన్ని సర్వనాశనం చేసి చండాలం చేసిన ఎదవలు 2-3 ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. అందులో ఈయన ఒకడు. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇంత అధ్వానంగా కూలిపోవడానికి ఇలాంటి వాళ్ళే కారణం, ఇలాంటి మాటలే కారణం. సో ఆ తప్పుతోని ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారంటే మరి వాళ్ళు ఎందుకు మారట్లేదు? అసలు ఒక్కడు కూడా మారట్లేదు. ఇప్పుడు ఏదో రాజకీయాలలో మన అధికారం వచ్చిన తర్వాత విధవలుగా మారిపోయారు అని చెప్పి అందరూ అనుకున్నాం. వీళ్ళు ఏంటి అధికారం వచ్చిన తర్వాత ఎవడన్నా మంచోడుగా మారుతారు, వీళ్ళేంటి ఎదవలు అయిపోయారని చెప్పి అందరూ అనుకున్నాం. కానీ వీళ్ళు ఇంకా నికృష్ట ఎదవలు అయిపోయారు. అదేంటో నాకేం అర్థం కావట్లా. రాజకీయాలలో ఒక ఓటమి పాలైన తర్వాత బుద్ధి, జ్ఞానం, మంచి మర్యాద రావాలా. కాదు, వీళ్ళకి ఎప్పుడూ దరిద్రమైన ఆలోచనలే. వాడు చనిపోవాలా, ఈడు చనిపోవాలా, ఈయన్ని కోసేయాలా, అన్ని కోసేయాలా. ఏందిరా కోసేది మీరు? ఈ లోపల భగవంతుడు కోత కొత్తే వెళ్ళిపోతారు మీరంతా. ఇవన్నీ మాట్లాడకూడదండి. రాజకీయాల్లో శాశ్వతం ఏం కాదు. మనం రాజకీయాలు శాశ్వతం కాదు, మనం బతుకు శాశ్వతం కాదు. మన ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పగలుగుతామా? నా కళ్ళ ముందే నాకు చాలామంది కుర్రోళ్ళు, నా ఫ్రెండ్స్ చాలామంది, కొంతమంది కరోనాలో చనిపోయారు, కొంతమందేమో తాగి చనిపోయారు, కొంతమందేమో హార్ట్ అటాక్తో చనిపోయారు. మన బతుకైనా శాశ్వతం. ఈవేళ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటాం ఎవరికి తెలియదు. కాబట్టి మన గుణం ఎక్కడ తెలుస్తుంది? ఎదటోడిని మనం గౌరవించే దాంట్లో మన గుణం తెలుస్తుంది. 10 కాలాల పాటు బతకాలరా అని దీవించేవాడు ఉంటాడు, 10 కాలాల పాటు వాడు ఉంటే నాకు తోడుగా ఉంటాడని ఆశించేవాడు ఉంటాడు. కానీ ఇలాంటి నికృష్ట దరిద్రుడు ఒకడే ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక 5-6 మంది ఉన్నారు. వీడు మాత్రం బయటపడుతున్నాడు, నేను దరిద్రుడిని, నేను ఎదవనే అని. ఏంద్రా పేర్ని నాని? ఆలోచించి నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు, రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి సామాజిక వర్గంలో పుట్టావు. అయినా సరే నీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికైనా మార్చుకుని, పెద్దలు ఎప్పుడూ మనకి బ్రతుకుంటే వాళ్ళ సలహాలు సూచనలు మనకు ఉపయోగపడతాయి. రాజకీయంలో ఇంకా ఎదిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నీ కొడుకు పేరు కిష్టి ఉన్నాడు, ఆయన కూడా ఎదగాలంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి మన అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కొన్ని రోజులు బతుకుంటే వాళ్ళని చూసి రాజకీయం నేర్చుకుంటారు. అలాంటి మాటలు మాట్లాడకుండా నువ్వు బాగుంటే మన అలాంటి వాళ్ళు ఎవడో కూడా నేను తిట్టకుండా ఉంటారు. కాబట్టి నువ్వు మూసుకుని కూర్చుంటే మంచిది. ఒకటే అన్న, ఇప్పుడు ఎదుటివాడిని చావు నువ్వు కోరుకున్నావంటే నీ చావు దగ్గర ఉన్నది అర్థం. నువ్వు ఎదుటివాడిని చావు కోరుకుంటున్నావు అంటే నీ చావు దగ్గరికి వచ్చిందనేది అర్థం. సో తప్పది.
నువ్వు ఎంత రాజకీయంగా నువ్వు ఏదన్నా మాట్లాడు కానీ ప్రజలకు ఏం చేసినావు, నిధులు ఏమైనాయి, దీని గురించి మాట్లాడు కానీ క్వశ్చన్ చేయాలి, కొట్లాడాలి, మాట్లాడాలి. కానీ ఏమైనా ఇస్తాయంటే ఒక చావు కోరుకోవడం చాలా తప్పన్న దుర్మార్గం ఇది చాలా. అన్న ఇప్పుడు గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా లాంటి వాళ్ళు కావచ్చు, పేరు నాని, కొడాలని వీళ్ళందరూ కూడా నోటికి అడ్డు అదుపు లేకుండా ఆడవాళ్ళని బూతులు కూడా తిట్టిన రోజులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా. సో మరి అప్పుడు అంత తప్పు చేసినందుకు ఇంత దీనంగా పార్టీ పడిపోయింది, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు 11 సీట్లతో. మరి ఇప్పుడు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? అసలు నెక్స్ట్ ఎలక్షన్లో అసలు పార్టీ ఉంటుంది అనుకోవచ్చు? చెప్పలేము. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మరి పార్టీ ఉండదు. సో ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలు కాదు. నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు ప్రజలకు ఏం చేసినావు, నువ్వు నిధులు ఏమైనా తెచ్చినావా, ఇక్కడికి ఏం చేసినావు, దాని గురించి మాట్లాడాలి. కానీ ఆడవాళ్ళని దురుసుగా మాట్లాడము, చావు కోరుకోవడము, నువ్వు ఎదుటివాడిని చావు కోరుకున్నంటే నీ చావు దగ్గరలో ఉన్నట్లు ఇది కాదు మాట్లాడాల్సింది. ప్రజలకు ఏం చేసినావు అది నువ్వు మాట్లాడాల్సింది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలి కానీ ఇటువంటి వ్యాఖ్యలు కాదు మాట్లాడాల్సింది. ఇక్కడ వయసు గురించి మాట్లాడితే ఏ వయసులో ఎవరు చనిపోతారనేది మనం అది చెప్పేది కాదు. సిబిఎన్ వయసు 76 సంవత్సరాలు, మరి ఆయన 100 సంవత్సరాలు బతకొచ్చేమో. జగన్ అన్ని సంవత్సరాలు 150 సంవత్సరాలు బతకొచ్చేమో. ఇక్కడ మనం మాట్లాడాల్సింది వయసు రీత్యా ఎవరెప్పుడు చచ్చిపోతారనేది చెప్పడం కష్టం. 50 సంవత్సరాలు ఉన్నాయా, 40 సంవత్సరాలు ఉన్నాయా అనేది పక్కన మాట. కానీ ఈ వయసులో ఉన్నవాడికి ఆ వయసుతో పోటీ అంటే పోటీ ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా ఏ వయసుతో వాళ్ళతో అయినా పోటీ పెట్టుకోవచ్చు, తప్పులేదు. రాజకీయాలు అన్నప్పుడు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకేమో ఎక్కువ అనుభవం ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది అనుభవం. నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు. మరి గతంలో కూడా మరి ఈయన కూడా ఏదో అన్నారని ఈయన కూడా బాధపడ్డాడు. ఎవరు అయ్యన్న పాత్రుడు ఏదో జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని అన్నాడు. మరి ఆ వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఈ విధంగా మళ్ళీ పేరు నాని ఈ వ్యాఖ్యలు ఏమన్నా చేసి ఉండొచ్చు. అది కరెక్ట్ కాదండి. ఒకరు చనిపోవడం కోరుకోవడం అది దేవుడు ఆశ ఉంటే సస్తం. ఇప్పుడు నేను చచ్చిపోవడం చచ్చిపోరు కదా, అది కరెక్ట్ కాదు. ఎవరిది పొలిటికల్ అనేది ఏదైనా ఒక పని చేసేదంటే ఎవరైనా 10 రూపాయలు సంపాదించాలా, పైకి రావాలనే ఉంటారు ఏ విషయంలో కూడా. పని కానీ ఏదైనా కానీ ఇంకోటి కానీ దాంట్లో ఏది కూడా పైకి రావాలని అందరికీ ఉంటుంది. అంతేకాని ఆయన చచ్చిపోవాలి ఈయన ఉండాలంటే ఇప్పుడు ఉంటారు, ఆయన చచ్చిపోతాడు, ఉండేవాడేమన్నా మనకు చూస్తాడా? చూడు కదా. ఎవ్వరు కరెక్ట్ కాదు. ఎవరు కూడా వాళ్ళు పైకి వచ్చేదే చూస్తారు. మనకు చేస్తారు, ఎన్నో ఇస్తారు, నీకు ప్లాట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా. వాళ్ళు సొంతమైతే ఎవరు తెచ్చివ్వరు మనకి. వాళ్ళ ఇంట్లోది ఎవ్వరు కూడా ఇవ్వడు. ఏదో ఒక రూపంలో ప్రజల మీదనే తీస్తారు. ఎవ్వరు కూడా, నేనైనా అంతే, ఎవరైనా అంతే. కానీ అది కరెక్ట్ కాదు. కరెక్టే కాదు. వేరే వాళ్ళ చావుని అనేది కోరుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అసలు ఆయన చావుని కోరుకుంటే నీకేమొస్తుంది చెప్పండి? ఒకటే వాళ్ళకి ఏమొస్తుంది? ఏమీ రాదు. ఆయన ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు చేసిన అభివృద్ధి ఉంటుంది, అది కనిపిస్తుంది. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, సీనియర్ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, ఎన్నో కొత్త విషయాలు వస్తాయి. ఇట్లాంటి పర్సన్ ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉన్న ఇంత అనుభవం ఉన్న పర్సన్ని ఆ విధంగా అనడం అసలు కరెక్టే కాదు. ముందు ఆయన అనుభవం లేదు అసలు. ఆ విధంగా జరిగిన ఎలక్షన్స్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంత దీనంగా పడిపోవడానికి మెయిన్గా ఇలాంటి వాళ్ళ నోటి చూస్తాం. మన రోజా గారు కావచ్చు, కొడాలి నాని, పేరు నాని, వీళ్ళందరూ మాట్లాడిన ప్రధాన కారణం అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ తప్పు తెలుసుకోకుండా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారంటే నెక్స్ట్ వీళ్ళ పార్టీ లేకుండా పోవడానికి కూడా వీళ్ళే కారణం అని కూడా జనాలు అంటున్నారు. నిజం అనుకోవచ్చు. అంతే. ఎందుకోసం అంటే వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఇష్టమున్నట్టుగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. దానివల్లనే జనాల్లో వీళ్ళ పార్టీ మీద, వీళ్ళ కార్యకర్తల, వీళ్ళ నాయకుల మీద కొంచెం బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. సో ఇంతమంది 5 years పరిపాలించినప్పుడు మంచి చేశారు. అంటే విద్యార్థులకు వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి సేవలు అందించారు. ఆయన వయసు ఎంత అయితే వీళ్ళకెందుకు? ఆయన మేధస్సు శక్తిని, ఆయన రాష్ట్రాన్ని నడిపేటటువంటి టాలెంట్ని చూసుకోవాలి. కానీ వయసుతోటి ఇక్కడ పనే ఉంది అంటే ఆయన 74 ఏళ్ల వ్యక్తులు, 76 ఏళ్ల వ్యక్తులు, 50 ఏళ్ల వ్యక్తులతో కలబడలేడా? ఎందుకు పవన్ కళ్యాణ్ కలబడలేడా? జగన్మోహన్ రెడ్డి తోటి నారా లోకేష్ కలబడలేడా? జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కలబడ్డా చాలు కదా. వీళ్ళందరూ కావాలా? అసలైన వీళ్ళ ఇయర్స్ తోటి పనేంటి, వీళ్ళ వయసుతోటి పనేంటి? రాజకీయానికి వయసుతో సంబంధం లేదు. మేధస్సు కావాలి, రాష్ట్రాన్ని చక్కదిద్దడం కావాలి, రాష్ట్రంలో ప్రజలకి మేలు చేయడం కావాలి, రాష్ట్ర ప్రజలకి దగ్గరలో ఉండేగా అందుబాటులో ఉండేలాగా కావాలి. అంతేగాని ఇవన్నీ ఈయనకెందుకు? ఆయన అయ్యన్న పాత్రుడు ఎంత వయసు అయితే అసలు ఈయనకెందుకు? ఫస్ట్ ఈయన బతుకుతాడు అన్నీ. వాడు రాత్రికి హార్ట్ అటాక్ వస్తే రేపటికి ఫట్. ఈ చావు గురించి, బ్రతుకు గురించి ఎవరు మాట్లాడొద్దు. చావు ఎవరు రాసి పెట్టుకొని పుట్టలేదు. మేము 100 ఏళ్ళు బ్రతుకుతామని ఎవరు వయసు రాపించుకొని పుట్టలేదు.
దీని మీద ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ విధంగా నోటి దుర్స్థానంతో మాట్లాడినందుకే ప్రజలు ఇట్లా బుద్ధి చెప్పారు, ఇంత ఘోరంగా పడిపోయింది పార్టీ. మరి ఇప్పుడు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు? ఇంకోసారి రాకుండా ఉండటానికి, ఇంకోసారి ఇప్పుడు రేపు 29లో వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళు అసలు భూస్థాపితం అయిపోవడానికే ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపనలు, ఇటువంటి ఎర్రి పేలాపనలు మాట్లాడుతున్నారు. అటువంటి అనుభవశాలుల దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కానీ, అయ్యన్న పాత్రుడి దగ్గరే కానీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఎంత అనుభవం లేకపోతే వాళ్ళు రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక మంత్రి హోదాలలో ఉంటారు. ఈ జ్ఞానం లేదా వీళ్ళకి? ఇన్ని వచ్చినాయి, వయసు రిటైర్ అవ్వరా, అంత వచ్చింది పోటీ పడతారా? పోటీ పడడానికి వయసు కాదు కావాల్సింది, మేధస్సు శక్తి కావాలి, టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? ఉంటే 24లో ఓడిపోయేవాడా? 21 సీట్లతో పక్కన కూర్చునేవాడా? 11 సీట్లు, 21 కూడా కాదు, 11 సీట్లతో పక్కన కూర్చునేవాడా? 11 సీట్లు అంటే ఎంతటి లో బడ్జెట్లో మనుషులు ఓడగొట్టారంటే ప్రజలు అక్కడ. అంతా ఓడగొట్టినా కానీ వీళ్ళ కొంచెం కాకపోతే కొంచెం అంతైనా అసలు ఇది ఉండొద్దా వీళ్ళకి? సిగ్గు శరం ఏమీ లేకుండా ఎంతటి మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడతారా వీళ్ళు? వీళ్ళకి ఒక లెక్క ఉండాలా. ఏంటంటే మాట్లాడాలి అంటే ఆలోచించుకొని మాట్లాడండి అయ్యా. ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే నాకు తెలిసి వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారో రాజరిక పోకడలో ఉన్నారో అర్థం అవ్వట్లేదు. ప్రజాస్వామ్యంలో అయితే మనిషి మీద ఒక పోటీ చేసి గెలవాలనుకునేవాడు ప్రజాస్వామ్యంలో ఉండాలి. రాజరికంలో ఏంటంటే ఆ రాజు చచ్చిపోతే నాకు రాజ్యం వస్తుందని చూస్తారు కదా, ఇలాంటి గుంటనక్కలు వీళ్ళంతా. మనం ఏంటంటే వాళ్ళు వ్యక్తితో పోటీ పడలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో నువ్వు వయసుతో సంబంధం లేదు. అంత పెద్ద వయసు అతను చంద్రబాబు నాయుడు ఏజ్ ఎక్కువైనా కూడా నీతో కుర్రోడితో పోటీ పడుతున్నాడు అంటే నువ్వు ఇంకా పరిగెత్తి పని చేయాలి. అతనితో నువ్వు సాహసంగా పని చేయాలంటే అంత పెద్ద వయసు అతనితో పోటీ చేస్తున్నావు అంటే నీ మేధస్సు బాగా పనిచేయాలి, నీ ఆలోచన శక్తి పనిచేయాలి. చిల్లరగా ఏదో ఆకురావుడీలు రోడ్డు మీద తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు వాడు చేస్తే నేను వచ్చి అధికారంలో ఉంటాను, నువ్వేంద్ర భయ్ ఆడోళ్ళు కూడా ఉంటారు, లేకపోతే ఆడోళ్ళనే వాళ్ళు కూడా మనుషులే, ఎవరినైనా గౌరవించాలి. అలాంటిది ఎవరైనా చిన్నపిల్లని తీసుకెళ్తే కూర్చోబెడితే కూడా కూర్చుంటాడు. అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించాలి, ఒప్పించాలి, వాళ్ళకి కావాల్సిన పథకాలు, సంక్షేమం, మంచి చెడు అన్నీ చూసుకొని వాళ్ళ మనుషులు గెలిచి నువ్వు అధికారాన్ని సంపాదించుకోవడం అనేది నీ చేతనైన విధానం. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజా లాంటి వాళ్ళందరూ కూడా ఇదే విధంగా నోటి దుర్స్థానంతో మాట్లాడిన అదొక రీజన్ వల్లనే ప్రభుత్వం ఇంత దీనంగా పడిపోయింది, 11 సీట్లకు పడిపోయింది. మరి మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు? యాక్చువల్లీ వీళ్ళు జగన్ గారిని గెలిపేయాలనుకుంటారో జగన్ గారిని అసలు ఎదగకుండా చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నారో తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళని చూసి ఏరిపారేయాలి. అసలు జగన్ గారు ఎందుకు వీళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు? అనవసరమైన మాటలు మరి ప్రోత్సహిస్తున్నారా, లేకుంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వైసీపీ పార్టీ కానీ ఏపీ రాష్ట్ర రాజకీయాలకి ఇలాంటి వ్యక్తులు నోటి దురుసుగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక చీడపురుగు లాంటి వాళ్ళని అంటున్నారు. సో నిజంగా అనుకోవచ్చా? చాలా వరకు అంటే ఒక 50% తగ్గారు. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కొంతమంది చాలామంది ఇప్పుడు ఒక అనిలు, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వల్లభనేని వంశీ ఆల్రెడీ జైలుకి పోయి వచ్చి సైలెంట్ అయిపోయింది. ఇంకా కొంతమంది తగ్గారు. వీళ్ళు ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళు గెలుస్తారో గెలవరో తెలియదు, అసలు ఎమ్మెల్యే గెలుస్తారో గెలవరో తెలియదు. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా పక్కనోడు గెలవకపోతే చాలన్నట్టు ఉన్నారు. ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర చేష్టాలు. చంద్రబాబు నాయుడు గారితో గెలవాలంటే నీ మేధస్సు బాగా పనిచేయాలి, నువ్వు బాగా ప్రజలను మెప్పించగలగాలి, ప్రజలను ఒప్పించగలగాలి. నేను అతనికంటే ఇంకా బాగా పనిచేస్తాను, నేను యంగ్ వయసులో ఉన్నా, ఇంకా 10 ఏళ్ళైనా నాకు అధికారం రాబట్టుకుంటా అని చెప్పగలిగే సమర్థత, ఆ నాయకత్వ లక్షణాలు ఉండాలి. కానీ వాళ్ళు చచ్చిపోతే నేను వచ్చి కూర్చుంటా అంటే నువ్వు వచ్చి కూర్చుంటే ఎవడైనా వచ్చి కూర్చుంటాడు.